హలో అండి, వెల్కమ్ టు 6 of Wands ఛానల్. ఈరోజు వీడియోలో అసలు మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, ఇది నిజంగా మ్యారేజ్ వరకు వెళ్తుందా, ఈ బాండ్ లేదా జస్ట్ అట్రాక్షనా, మీ పర్సన్ వైపు నుంచి డెడికేషన్ ఉందా, అసలు మీ వాల్యూస్కి మీ వాల్యూ ఏదైనా ఉందా అసలు మీ పర్సన్ దృష్టిలో అనేది ఈ వీడియోలో చూద్దాం. రీడింగ్స్ అన్నీ పర్సనల్ రీడింగ్స్ అన్నీ కూడా ఛార్జబుల్ అండి. క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్, రీయూనియన్ రెమెడీస్ అవన్నీ కూడా ఛార్జబుల్. నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, స్క్రీన్ పైన కూడా ఉంటుంది. ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు వాట్సాప్లో పింగ్ చేయండి. ఈరోజు వీడియోకి వస్తే ఇక్కడ మీ పర్సన్ అయితే ఈరోజు ఏమనుకుంటున్నారు, నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ పర్సన్ది అంటే ఇక్కడ ఒక న్యూ అప్రోచ్ కోసం ఆలోచిస్తున్నారు. సేమ్ ఓల్డ్ రిలేషన్షిప్నే న్యూ అప్రోచ్ ఎట్లా చేయాలి, నాకైతే న్యూ బిగినింగ్స్ అయితే వద్దు, న్యూ పర్సన్ అయితే వద్దు, ఓల్డ్ బిగినింగ్కే న్యూ అప్రోచ్ అనమాట, ఓల్డ్ రిలేషన్షిప్కే న్యూ అప్రోచ్ అనమాట. అది ఎలా చేయాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు. నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారంటే అసలు ఈ రిలేషన్షిప్లో కంటెంట్మెంట్ ఉందా లేదా, రెస్ట్లెస్నెస్ ఉందా, హార్మోనీ ఉందా, ఏముంది అనే ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్. ఇవన్నీ కూడా యాడ్ చేయడానికి మీ రిలేషన్షిప్లో ట్రై చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఈ రిలేషన్షిప్కి మధ్యలో థర్డ్ పార్టీ రావడం వల్ల మొత్తం డిస్టర్బ్ అయిపోయి అసలు మీ ఇద్దరికి ఒకరంటే ఒకరు వాల్యూ లేకుండా ఒకరినొకరు అపార్థం చేసుకునే పరిస్థితి అయితే తీసుకొచ్చేసారు మీ థర్డ్ పార్టీ. అంటే మీ ఇద్దరి మధ్య ఉండే థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ అయి ఉండొచ్చు, ఇంకెవరైనా అయి ఉండొచ్చు. మెయిన్లీ ఇక్కడ నాకు కనిపించేది ఏంటంటే ఫ్యామిలీలో నాకు ఒక లేడీ ఫిగర్ అయితే కనిపిస్తున్నారు మీ పర్సన్ వైపు నుంచి. నెక్స్ట్ మీ రిలేషన్షిప్, మీ పర్సన్ అయితే నర్చరింగ్ పర్సన్, చాలా కేరింగ్ పర్సన్ అన్నమాట. మీ పర్సన్కి మీరు సోషల్ మీడియాలో మీ ఫొటోస్ కానీ మీ పోస్ట్లు ఏదైనా మీరు ఇన్వాల్వ్ అయి ఉన్న వీడియోస్ ఉంటే అలాంటివి కానీ పెట్టడం అయితే మీ పర్సన్కి ఇష్టం లేదు. దయచేసి పెట్టకండి. ఇంకా వాట్సాప్ డీపీలు, ఇన్స్టాగ్రామ్ డీపీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నిటిలో మీ పిక్స్ అయితే పెట్టకండి. మీ పర్సన్కి అయితే అలాంటివి నచ్చవు. ఎందుకంటే మీ మీద మీరంటే వాల్యూ లేదని కాదు, మీరంటే రెస్పెక్ట్ ఎక్కువ. అంటే మీతో ఆ ఫోటో అందరూ చూస్తారు కదా, మీడియా అంటే అందరూ ఒకేలా బిహేవ్ చేయరు, అందరూ ఒకేలాగా రెస్పాండ్ కూడా అవ్వరు. సో ఈ పిక్స్ విషయం ఏమన్నా ఉంటే అది తీసేసేయండి. ఇక్కడ నాకు 3 సైన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏరీస్, లియో, సాజిటేరియస్, మేష, సింహ, ధనుష్ రాశి 3 కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మీరు కానీ మీ పార్ట్నర్ కానీ లిబ్రా, జెమినై, అక్వేరియస్ అయి ఉండొచ్చు. తులా, మిథున, కుంభ. మీ పర్సన్ ఎక్కువ ఇక్కడ మేషరాశి, కుంభరాశికి సంబంధించిన వారు ఎక్కువ ఉన్నారు ఇక్కడ అయితే నాకు అలా కనిపిస్తుంది. ఇక్కడ మీ లక్కీ నెంబర్ వచ్చేసి 9, 6, 3 అండ్ 8 కూడా కనిపిస్తుంది. సో చాలామంది లైఫ్స్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ మీ పర్సన్ అయితే మ్యారేజ్, డెడికేషన్ అండ్ షేర్డ్ వాల్యూస్ ఇస్తున్నారు మీకు. మీతో కాంటాక్ట్లో లేకపోయినా కూడా ఇదైతే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు స్పేస్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే మీరంటే ప్యాషన్ లేక కాదు, ఇంట్రెస్ట్ లేక కాదు, జస్ట్ ఇంకేవో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో ఏదో జరిగింది, అక్కడ ఎవరో చీట్ చేశారు ఆ విషయంలో. అండ్ మ్యారేజ్ విషయం, ఎవరో ఇంట్లో మ్యారేజ్ అరేంజ్ చేయడం, ఫ్యామిలీ మెంబర్స్, ఆ పర్సన్ థర్డ్ పార్టీ, ఆ పర్సన్ కూడా దారుణంగా మాట్లాడడం, మీ పర్సన్ని చీట్ చేయడం అలాంటివి జరిగాయి చాలామంది లైఫ్స్లో, రీసెంట్ పాస్ట్లో. అవన్నీ మనసులో పెట్టుకుని మీ పర్సన్ మీకు దూరంగా ఉండడం అయితే జరుగుతుంది.
నో కాంటాక్ట్ సిచ్యువేషన్. కొంతమందికి అయితే ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అయితే ఉంది, కానీ అంటే కంటిన్యూస్గా చాట్ చేయడం, అన్ని విషయాలు చెప్పడం అలాంటిది అయితే లేదు. సో ఈ రిలేషన్షిప్ అయితే మ్యారేజ్ వరకు అయితే తప్పకుండా వెళ్తుంది. మీ ఇద్దరి మధ్య మంచి బాండ్ అయితే ఉంటుంది, స్ట్రాంగ్ బాండ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. మీ పర్సన్ అయితే ప్యాషనేట్గా ఉన్నారు మీరంటే. డిలైట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. అండ్ హార్మోనీ అయితే కనిపిస్తుంది. సక్సెస్ఫుల్ పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది మీ ఇద్దరి మధ్య. అంటే ఇప్పుడేదో దూరంగా ఉంటున్నారని కాదు, మీరు ఎప్పుడైతే రీయూనియన్ అవుతారో అప్పటి నుంచి ఇంకా గొడవలు అయితే ఉండవు. కంప్లీట్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది మీ ఇద్దరి మధ్యన. ఏ ప్రాబ్లం వచ్చినా అడ్జస్ట్ అయిపోవడం, అండర్స్టాండింగ్గా ఉండడం అలాంటివి జరుగుతాయి. అంతేగాని ఇంకా ఫ్యూచర్లో స్పేస్ తీసుకుంటానడం, మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో పెట్టడం, ఏది చెప్పకుండా దూరంగా వెళ్ళిపోవడం ఇలాంటివి అయితే జరగవు ఫ్యూచర్లో. రీయూనియన్ తర్వాత మీ లైఫ్ అయితే కంప్లీట్గా మారబోతుంది. కొంతమంది లైఫ్స్లో అయితే మెయిన్లీ లిబ్రా, జెమిని అంటే తులారాశి, మిథున రాశి, సింహరాశి వీళ్ళ లైఫ్స్లో అయితే ఒక న్యూ పార్ట్నర్ అయితే ఎంటర్ అవ్వబోతున్నారు, న్యూ పర్సన్. ఈ పర్సన్ చాలా అండర్స్టాండింగ్ పర్సన్, వెల్దీ పర్సన్. ఇంకా ఎందులోనూ అసలు నెగిటివ్ పాయింట్స్ లేవు ఈ పర్సన్కి. ఈ విషయంలో ఈ పర్సన్ నాట్ ఓకే, వేస్ట్ అనడానికి అసలు ఆ మాటలు యూజ్ చేసే పరిస్థితి రాదనమాట. అలాంటి పర్సన్ కొంతమంది లైఫ్స్లోకి రాబోతున్నారు. కానీ మీ పర్సన్ కానీ మీరు కానీ అతన్ని కానీ ఆమెని కానీ మీ నెక్స్ట్ ఎంటర్ అవ్వబోయే పర్సన్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఆల్రెడీ మీరు చాలా స్ట్రెస్లో ఉన్నారు. సో ఈ నెక్స్ట్ పర్సన్ కోసం ఆలోచించే పవర్ అయితే లేదు, ఖాళీ కూడా లేదు మీకు. మీ మైండ్ కూడా మైండ్లో అసలు ఏమంటారు దాన్ని, స్టోరేజ్ కెపాసిటీ లేదు మీకు. సెకండ్ పర్సన్ కోసం ఆలోచించే శక్తి లేదు. వస్తే వచ్చారు, అలా ఎంతోమంది వస్తూ ఉంటారు, అందరినీ యాక్సెప్ట్ చేయమంటారా అన్నట్టు ఉంటుంది సిచ్యువేషన్. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మీ బాండ్ ఎంత స్ట్రాంగ్ బాండ్, జెన్యున్ బాండ్ మీది. అండ్ మీ పర్సన్ అయితే ఏం ఆలోచిస్తున్నారంటే మీతో మూవీకి వెళ్ళాలి, కాఫీ షాప్కి వెళ్ళాలి, ఇంకేదైనా లోన్లీ ప్లేస్లో తిరగాలి, నేచర్ని ఎంజాయ్ చేయాలి, ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నారు. అంటే ఎందుకంటే మీరు రీసెంట్ పాస్ట్లో మీ గొడవలు ఈ స్పేస్ రాకముందు మీరు ఇవన్నీ అడిగి ఉంటారు. అవి జరగకుండానే స్పేస్ వచ్చేసింది. సో ఇవన్నీ మీ పర్సన్ మైండ్లో ఉండిపోయినాయి. అవన్నీ చేస్తే బాగుండేది. తర్వాత అనుకోకుండా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇవన్నీ వచ్చేసాయి. సో ఇవన్నీ డిలీట్ అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ యాక్టివేట్ అవుతున్నాయి ఇవన్నీ. నేను చెప్పా కదా, April 25th తర్వాత నుంచి ఈ ఎనర్జీస్ అన్నీ పోతూ ఉంటాయి, డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ. అప్పటి నుండి పాజిటివ్ ఎనర్జీస్ డెవలప్ అవుతాయి మీ పర్సన్ బాడీస్లో. తర్వాత బిహేవియర్ వేరేలా ఉంటుంది. సో ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ చాలా నెక్స్ట్ రీయూనియన్ తర్వాత నుంచి మీ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, బ్యాలెన్సింగ్గా ఉండాలి. మీ మధ్య ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా డిస్కస్ చేసి వాటిని కూడా బ్యాలెన్స్ చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు మీ పర్సన్. మీదైతే ఒక స్ట్రాంగ్ బాండ్ అనిపిస్తుంది నాకు. ఇక్కడైతే వేరే పర్సన్ ఎంటర్ అయినా కూడా మీరు యాక్సెప్ట్ చేయరు అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సన్ లైఫ్లో కానీ మీ లైఫ్లో కానీ. బోల్డ్గా ఉండి ఇద్దరు కూడా
అసలు మీ మధ్యన జరిగిన విషయాలన్నీ డిస్కస్ చేసుకుని మీ మధ్య ఉన్న ఏమంటారు దాన్ని ఆ స్పేస్ని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఈ స్పేస్లో మీరు ఏదైతే ఆ పెయిన్ ఏదైతే ఉందో అదంతా కూడా మీరు చెప్పుకోవడం వల్ల, ఇద్దరికి ఒకరినొకరు చెప్పుకోవడం వల్ల ఫ్యూచర్లో అయితే ఇంకేమీ ప్రాబ్లమ్స్ రాకుండా అయితే మెయింటైన్ చేయొచ్చు. మీరు ఈ రిలేషన్షిప్ని ట్రూ రిలేషన్షిప్గా మెయింటైన్ చేయొచ్చు. హెల్దీ బాండ్ ఏమంటారు దాన్ని, ఇంకా ఎప్పుడు గొడవలు పడకుండా ఉంటారు చూడండి చాలామంది. ఈ రోజుల్లో అయితే ఎక్కడా కనిపించట్లేదు. మన గ్రాండ్ పేరెంట్స్ ఆ టైంలో చూడండి, అసలు వాళ్ళు ఇద్దరి మధ్యన అయితే గొడవలు అనేవి అయ్యేవి కాదు. ఎందుకు అయ్యేవి కాదు అంటే ఎప్పుడు చూసినా ఈ మొబైల్స్, టీవీలు ఇవన్నీ పెట్టుకొని కూర్చోకుండా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే దగ్గర కూర్చొని ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకునేవారు. దానివల్ల ఏంటంటే చాలా మటుకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఈ స్పేస్ అని, నో కాంటాక్ట్ అని ఇవన్నీ అప్పట్లో ఉండేవి కాదు. ఇప్పుడైతే ఈ పాయింటే బాగా హైలైట్ అయిపోతుంది. ఎందుకు? ఇద్దరు కలిసి టైం గడపట్లేదు, టైం ఇన్వెస్ట్ చేసుకోవట్లేదు. అసలు పొద్దున్న లేవగానే ఆఫీస్కి వెళ్ళడం, లేకపోతే హాలిడేస్లో ఫోన్ పట్టుకొని కూర్చోవడం, టీవీ పట్టుకొని కూర్చోవడం, అంతే. దీనివల్ల మీకు ఈ స్పేస్ రావడం అనేది జరుగుతుంది. ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్, థర్డ్ పార్టీస్ ఇవన్నీ రావడం జరుగుతుంది. సో ఇలాంటివన్నీ మీ లైఫ్లో అవాయిడ్ చేయండి. ఎక్కువసేపు మీ రిలేషన్షిప్ మీద టైం ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈరోజుకి ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోని లైక్ చేయండి. నా వీడియో కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. నా వీడియోని లైక్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.